హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో హెల్తీగా ఉండేటువంటి రాగి అంబలిని చేసి చూపిస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది, అలాగే మన బాడీని కూడా బాగా కూల్ చేస్తుంది. ఈ రాగి అంబలిని మనం డైలీ తాగడం కనుక అలవాటు చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అలాగే ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా లైక్ చేసేయండి. ఇది చేయడం కోసం అయితే ముందుగా ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అయితే ఈ రాగి పిండిని రాగుళ్ళు కడిగి మొలక వచ్చిన తర్వాత ఎండబెట్టుకుని పిండి ఆడించుకున్నామండి. చాలా బాగుంటుంది. అది ఫుల్ ప్రాసెస్ అయితే వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ పై వేరే బౌల్ పెట్టి 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా మరిగించుకోవాలి. సో అలా వాటర్ మరిగేటప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటే రాగి జావ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఉప్పు బాగా కరిగి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి వాటర్ ఉంది కదా, అది వేసుకుంటూ ఒక పక్క కలుపుకుంటూ ఉండాలి. దానివల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. మొత్తం అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే జావ అనేది బాగా ఉడుకుతుంది. సో ఇది ఉడికేలాగా ఏంటంటే ఒక వేరే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే కనుక జావ తాగడానికి చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా వాటర్ వేసుకుని మజ్జిగలా చేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఈలోగా మనకి జావ కూడా బాగా ఉడుకుతుంది. ఈ జావ ఉడికిందా లేదా అని తెలియడం కోసం ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది, అలాగే కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. సుమారుగా 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. అలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు అయితే చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతుందన్నమాట. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, అది ఇందులోకి వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. మజ్జిగ ఇష్టపడకపోతే కనుక నార్మల్గా కూడా తాగొచ్చండి, చాలా బాగుంటుంది. అలా కూడా పిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా బలం ఇస్తుంది పిల్లలకైతే కనుక. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే కనుక ప్రతిరోజు కూడా దీన్ని తీసుకుంటే చాలా హెల్తీగానే బరువు తగ్గుతారు. సో ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి వేసుకుని చక్కగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటే స్పైసీగా ఉండి కూడా బాగుంటుంది, లేదంటే నార్మల్గానే తాగొచ్చు. ఒకసారి మీరు కూడా ఈ వేసవిలో ట్రై చేయండి, చాలా మంచిది. తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.